ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మేషరాశి వారికి మా గోపాలరెడ్డి గారు ఆశీస్సులతో, మా గురువు గారు ఆశీస్సులతో బాగుందన్నారు కాన్సెప్ట్. మరి ఏం నడిచేది జరుగుతుంది, అయినా సరే మీకు బాగుంటుంది. కారణం మా గోపాలరెడ్డి బాబా ఆశీస్సులు మీకు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనకి గురుడు మనకి మారుతున్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి అర్ధాష్టమంలోకి వస్తున్నాడు. ఖర్చులు అధికంగా ఉంటాయి. షాపింగ్లు చేస్తూ ఉంటారు. అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దేన్ని కూడా ఏలినాట్స్ అని జరుగుతుందండి మేమని అయిపోయి ఇంక మాకు లైఫ్ లేకపోతామో అనేటటువంటి బెంగపడే ఇదే లేదు. ఇరాన్ని తీసుకోండి మీరు. ఇరాన్ ఓడిపోతుందని తెలిసినా సరే యుద్ధం చేస్తూనే ఉంది. సుప్రీం లేకపోయినా సరే యుద్ధం చేస్తూనే ఉంది. లీడర్ లేకపోతే ఎవరైనా యుద్ధం చేస్తారండి? ఆ పటిమ మేషరాశి వారికి ఉంటుంది. మీ అందరికీ కూడా నరఘోష తగిలేసి పాపం మీరందరూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి సిచ్యువేషన్లో
మీరు ఎదగలేకపోవడము, అలాగే అర్ధాశ్రమ గురుడి యొక్క ప్రభావంతో మీరంతా కూడా డౌన్ అయిపోవడం అక్టోబర్ వరకు ఉంటుందండి 2026 సంవత్సరంలో. ఆ తర్వాత పంచమ గురుడికి వెళ్ళిన తర్వాత కాస్త శాంతి అనేటటువంటిది మీ జీవితం మీద కలుగుతూ ఉంటుంది. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని ఆర్జిస్తారు. లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అత్యున్నతమైనటువంటి స్థానానికి మీరు వెళ్తారు నరఘోషలను దాటుకొని. ఆ తర్వాత డిసెంబర్ 5 తేదీ 2026 సంవత్సరం వచ్చేసరికి మరి సస్పెన్స్ రాజ్యస్థానంలోకి వచ్చేస్తున్నాడు. అప్పుడు వృత్తిలో గొడవలు, నరఘోష అప్పుడు పనిచేస్తుందండి. డిసెంబర్ 12 తర్వాత మీరంతా అవుట్ 2026 సంవత్సరంలో. సాఫ్ట్వేర్ వాళ్ళు లే ఆఫ్లు అని చెప్పేసి ఉద్యోగాలు తీసేస్తున్న కంపెనీలు, ఎంఎన్సీస్, నరఘోష ప్రభావం అందులో డౌట్ లేదు. అలాగే మరి విదేశాల్లో పెద్ద పెద్ద ప్యాకేజీల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సీనియర్స్ డౌన్ఫాల్. మరి సుప్రీం హీరోలుగా ఉన్నటువంటి మన మెగాస్టార్స్ వెంకటేష్ బాబు గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా కొన్ని సినిమాలు ఎందుకు డౌన్ఫాల్స్ అవుతూ ఉంటాయంటే అప్పుడప్పుడు నరఘోష, నరదృష్టి. ఇవంతా కూడా జీవితంలో బాగా చదివేస్తున్నటువంటి వాడికి ఎగ్జామ్లో జ్వరం వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రైతులు బ్రహ్మాండంగా పండిస్తారండి. మేషరాశి రైతులు చాలా కష్టపడతా ఉంటారు. అయినా సరే మనకి పంటలు అనేటటువంటివి మనకి డౌన్ఫాల్ అవుతూ ఉంటాయి. టమాటాలు రూపాయికి కూడా కొనకుండా రోడ్ల మీద ట్రాక్టర్లతో పాడేసుకున్నటువంటి రైతులను మనం చూడలేదా? చూసాం. కారణం నరఘోష. ఈ విధంగా ఇప్పుడు రైతులంతా కూడా లబ్ధి పొందుతారు. వెల్లుల్లిపాయి, అల్లం, ఇవన్నీ కూడా మీరు మంచి పంటలు, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మంచి పంటలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి పంటలను మీరు చూస్ చేసుకోవాలి. విద్యార్థులు మీరు నారాయణలో చేరండి, శ్రీ చైతన్యలో చేరండి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఐఐటి నీట్ స్కోర్లు బాగానే వస్తాయి, కానీ సీట్లు ఎందుకు రావు? నరఘోష. సో ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రభావం వల్ల ఇంత డేంజర్ ఉంటుంది. దీన్ని నెగిటివ్ ఫోర్స్ అంటారు. ఇంతకుముందు జ్యోతిష్కులంతా నెగిటివ్ ఎనర్జీ అన్నారు. నేను ఒక పీకాను అనమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది లేవు నాయన, నెగిటివ్ ఎనర్జీ అనేవారు. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలు ఎక్కడ చెప్పారా మీ అందరికీ? మేము ఫిజిక్స్లో డాక్టరేట్ చేసినటువంటి వాడిని. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ ఇలాంటివి ఉంటాయి. కానీ వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్సెన్స్ అన్న తర్వాత చాలామంది టీవీల్లో ఉదయమే వచ్చేటటువంటి వాళ్ళు డైలాగులు మార్చేసి 5వ క్లాస్ కూడా చదవలేదు వాళ్ళు, నెగిటివ్ ఫోర్స్ అంటాం మొదలెట్టారు. సో ఇలా సమాజ ప్రక్షాళన అనేటటువంటిది మనం చేస్తూనే ఉంటాం. నరఘోష ఎంత చదువు వేసుకున్నామండి, బాగా మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, యుఎస్లో ఉన్నాం. ఎవడైనా సరే నరఘోష ఒక తొక్కేస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ పరిహారాలు చేసుకోండి. దేవతా వృక్షాలైనటువంటి నేరేడు, మారేడు, జమ్మి, రావి చెట్లు ఏముంటావి అసలు అమెరికాలో ఏముండవు. తులసి చెట్టు దొరకదు మీకు. అది మేడి చెట్టు చేసుకుంటే సీజన్లో ఎండిపోద్ది. మరి మీరేమో డబ్బులు వదిలి యోగ భూమికి రారు. మీరు వీటి ప్రదక్షిణాలు చేసుకోవాలా? అదే మోక్షమే లేదు మీకు. మాకు మోక్షం అక్కలేదని డబ్బులు చేయాలనుకునేటటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు. వీళ్ళు చక్కగా సాధన చేసుకొని రావి చెట్టుకి నీళ్లు పోసుకొని దేవతా వృక్షాలన్నింటికి కూడా దత్తాత్రేయుడు ఆయన పెళ్ళంతో అనగాదేవి ఉంటుంది, 64 యోగిని గణాలతో ఉంటారు. వీళ్ళందరూ కూడా నీళ్లు పోసి శ్రీ గురుచరిత్ర అనేటటువంటి పారాయణ పుస్తకాన్ని చదివి భక్తితో చేసుకుంటే గురుదేవులైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో మీ కష్టాలు పోతాయి. ఇక ఒక దానాలు అంటారా, కిలోంపావు ఎవరండి ప్రామాణికం పెట్టారు? ఎవరో చెప్పారు పాత పంతులు గారు. ఇప్పుడు ఒక పంతులు గారు చెప్పారు, ఏమండి మాకు బాగానే ఉందండి దేవుడి దేవుడు, మేము బంగారం అడిగితే బంగారం ఇస్తున్నాం, ఏదడితే అది ఇచ్చేస్తున్నారండి, అమౌంట్లు కూడా మాకు తగ్గట్టుగా ఇచ్చేవాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నారు. కాబట్టి మామూలు పేదవాళ్ళు మాకుతో స్నేహం ఏంటండి అంటున్నారు. కాబట్టి ఒక బస్తా పావు అంటే ఒక బస్తా పావు బస్తా కలిపి నువ్వులతో మీరు చక్కగా ఈ యొక్క మేషరాశి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఓ బ్రాహ్మడికి అధిక 5,000 రూపాయలు తగ్గకుండా మీరు చక్కగా మీరు దానం చేసుకోండి శనివారం ఉదయం 8 గంటలకు. లేనటువంటి వాళ్ళు మేము మామూలుగా ఉన్నటువంటి పేదవాళ్ళం అనేటటువంటి వాళ్ళు మీరు కిలోంపావు దానం చేసుకోండి.
మీకు తోచిన దక్షిణ పంతులు గారు ఎలాగో మినిమం 500 1000 అడుగుతారు, అధిక పారితోషికం అడుగుతారు. నువ్వుల దానం అందరూ పట్టరు, అలాంటివి ఇచ్చుకొని చేసుకోండి. రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణాలు ఒకటే చేయడం కాదు, నీళ్లు పోసి చేయాలి. ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.